నమస్కారం, వెల్కమ్ టు సషా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల మండల పరిషత్ సర్వసభ్య సమావేశం. జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారిపై వచ్చిన ఆరోపణలపై విచారణ. నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉచిత మెడికల్ క్యాంప్. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ సేవలను ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరిన కడప జనరల్ మేనేజర్. రైతులు పంట నష్టం, పంటల బీమా మరియు ప్రభుత్వ పథకాలు పొందేందుకు తప్పనిసరిగా ఈ క్రాప్ చేయించుకోవాలని సూచించిన వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు. నంద్యాల జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ నందు దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలని కోరుతున్న దివ్యాంగుల సంఘం నాయకులు. నంద్యాల మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఎంపీపీ శెట్టి ప్రభాకర్ అధ్యక్షతన ఎంపీడీఓ సుగుణశ్రీ ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి ఫరూక్, ఆర్డీఓ మల్లికార్జున్ రెడ్డి హాజరయ్యారు. మండల పరిధిలోని వివిధ సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలని, అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో మండల పరిధిలోని సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొని ఆయా గ్రామాల పరిధిలోని పలు సమస్యలను పరిష్కరించాలని కోరారు. అధికారులు ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమ వివరాలను, కార్యాచరణను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మండలంలో ఈ మధ్య కాలంలో మనము గత సంవత్సరం కాలం నుంచి కూడా గ్రామాల్లో పర్యటించినప్పుడు గాని, పబ్లిక్ నుంచి వచ్చిన గ్రీవెన్సీస్ ద్వారా గాని, పాత స్తంభాలు, అలాగే లూజ్ ఉన్న స్తంభాలు, అలాగే గ్రామాల్లో వ్యవసాయ పొలాల్లో వచ్చే విద్యుత్ ఫీడర్లకు సంబంధించి గాని, అలాగే ముఖ్యంగా మనకు సీజనల్లో రైతులు వారి వారి పంటలను ఉత్పత్తి చేసుకొని ఆ పంటలను ఇంటికి చేర్చే క్రమం కానీ, ఇండివిజువల్ గా వారి ఏదైనా సరే కంప్లైంట్లు మా దృష్టికి ఈరోజు అత్యవసర సర్వసభ్య సమావేశం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేయడం అయింది. ఈ సర్వసభ్య సమావేశంలో మండలంలోని అన్ని గ్రామాల్లో, పంచాయతీలలో ఈ వర్షాల ప్రభావం వల్ల వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తల గురించి ప్రతి అధికారులు వివరించి, అదేవిధంగా ప్రతి డిపార్ట్మెంట్ 18 డిపార్ట్మెంట్ వాళ్ళు అధికారులు రావడం జరిగింది. వారి గ్రామాల్లో ఉన్న సమస్యలు అధికారులకు వివరించడం జరిగింది. వారి ద్వారా త్వరలో పరిష్కరిస్తామని అధికారులు చెప్పడం జరిగింది. ఇంకా గ్రామాల్లో నెలకొన్నటువంటి సమస్యలన్నీ కూడా నోట్ చేసుకుని సార్ దృష్టిలో పెట్టమని ఇప్పుడు ఆదేశించడం జరిగింది. తదర్ ఆదేశాల మేరకు మండల లెవెల్ ఆఫీసర్స్ అందరూ ఇప్పుడు చర్చించిన విషయాలు మన మండలంలో సార్ ఇంకా కూడా సర్పంచులు చెప్తున్నారు సార్, శ్మశానాలకు సంబంధించినటువంటి రోడ్స్, శ్మశానాలకు సంబంధించినటువంటి స్థలాలు, ఇవి కూడా మేము వాళ్ళ దగ్గర అన్ని తీసుకొని ఓకే సార్. నంద్యాల ఈఎస్సీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారి సహకారంతో బుధవారం ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రసాద్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపు నందు విద్యార్థులకు హిమోగ్లోబిన్ పరీక్షలు, కంటి పరీక్షలను నిర్వహించడం జరిగింది. అలాగే నేత్రదానం గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల దేవనగర్ అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యాధికారిని, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ కళాశాలలో దాదాపుగా 1200 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, వారికి ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించి కంటి, హిమోగ్లోబిన్ వంటి పలు వైద్య పరీక్షలను నిర్వహించడం జరిగిందని, అవసరమైన వారికి విద్యార్థుల తల్లిదండ్రులకు వివరాలను తెలియజేసి చికిత్స చేయించడం జరుగుతుందని తెలిపారు. వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని కోరగా డిఎంహెచ్ఓ వెంటనే స్పందించి నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారని తెలిపారు. మెడికల్ క్యాంపును విద్యార్థులు సద్వినియోగం చేసుకున్నారని తెలిపారు.
మన గవర్నమెంట్ పాలిటెక్నిక్ నంద్యాలలో దాదాపుగా 1200 మంది పిల్లలు ఇక్కడ చదువుకోవడం జరుగుతున్నది. దానిలో 300 మంది దాకా ఆడపిల్లలు ఉన్నారు. వీళ్ళకి హిమోగ్లోబిన్ తక్కువగా ఉండే అవకాశం ఉందని అనిపించింది. అలాగే పిల్లలు కొంతమంది చెప్పలేరు, కానీ లాస్ట్ నుంచి చూస్తే కొన్ని కనిపించవు బోర్డు మీద రాసే వాళ్ళకి, కానీ తెలియకుండానే వాళ్ళు రాసేసుకుంటూ ఉంటారు. ఈ ఉద్దేశంతో నేను నిన్న డిఎం అండ్ హెచ్ఓ గారిని రిక్వెస్ట్ చేస్తే ఆయన ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యి మన దగ్గరికి డాక్టర్స్ టీమ్ ని పంపించడం జరిగింది. ఈ రోజు కావాల్సిన కిట్లు కూడా పంపించి ఆ కిట్లతోటి ప్రతి ఒక్కరికి కూడా హిమోగ్లోబిన్ టెస్ట్లు అలాగే విజన్ టెస్ట్లు అన్నిటినీ చేస్తున్నారు. మా పిల్లలు ఇదంతా కూడా సద్వినియోగం చేసుకుంటారన్న ఆశతోటి వీళ్ళందరినీ పిలిపించడం జరిగింది. ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయిన డిఎం అండ్ హెచ్ఓ గారికి నాకు ధన్యవాదాలు. స్టాఫ్ అందరూ వచ్చి చాలా ఓపిక్ గా వీళ్ళతో ఇన్వాల్వ్ అయ్యి సిన్సియర్ గా వర్క్ చేసినందుకు వీళ్ళందరికీ నా ధన్యవాదాలండి. మా పిల్లలకి ఏమేమి ఉన్నాయో చూసి వాళ్ళ పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేసి దాని మీద తగిన చర్యలు చేసుకుంటాము. ఈ విషయంలో మేము అంత మునుపు కూడా హిమోగ్లోబిన్ టెస్ట్ చేయడం జరిగింది, కానీ విజన్ ఈ మధ్య మాత్రం మళ్ళీ ఒకసారి చేయడం జరుగుతుంది. నేను అర్బన్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ నండి, యూపీహెచ్సి దేవనగర్ లో వర్క్ చేస్తున్నాను. ఈ రోజు పాలిటెక్నిక్ కాలేజ్ లో మేము క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము స్టూడెంట్స్ కోసం. వీళ్ళందరికీ హిమోగ్లోబిన్ అండ్ ఐసైట్ గురించి స్క్రీనింగ్ చేస్తున్నాము. వీళ్ళందరికీ హిమోగ్లోబిన్ అనీమియా గురించి ఎక్స్ప్లెయిన్ చేశాము. అనీమియా ఎందుకు వస్తుంది, నార్మల్ గా రక్త శాతం ఎంత ఉండాలి, ఏ ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి హ్యాబిట్స్ నేర్చుకోవాలి, హైజీనిక్ గా ఎలా ఉండాలి, వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాము. ఐసైట్ ఎందుకు వస్తుంది, స్క్రీన్ టైం తగ్గించాల్సిన అవసరం ఎంత ఉంది, వీటి గురించి మేము ఈరోజు పిల్లలందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాము. హోప్ఫుల్ ఈ రోజు మేము కండక్ట్ చేస్తున్న క్యాంప్ వల్ల వీళ్ళందరికీ ఎంతో కొంత హెల్ప్ అవుతుందని ఆలోచిస్తున్నాం. డిఎంహెచ్ఓ గారి మరియు డిపిఎం గారి ఆధ్వర్యంలో ఈరోజు పాలిటెక్నిక్ కాలేజ్ నంద్యాల యందు ఐ డొనేషన్ ఫోర్ట్ నైట్ గురించి చిన్న క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. యాక్చువల్గా మనము 39వ నేత్రదాన పక్షోత్సవాలను జరుపుకుంటున్నాము. ఈ సందర్భముగా మేము స్టూడెంట్స్కి ఏ విధంగా కంటి దానం చేయాలి, కంటి దానం ఎవరెవరు చేయొచ్చు, ఎవరెవరు చేయకూడదు, చేసే ముందు ఎవరికి ఫోన్ చేయాలి, చనిపోయిన తర్వాత దానం చేసే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇటువంటివన్నీ పిల్లలకు మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీరు కూడా మీ సోషల్ మీడియా ద్వారా కానీ టీవీ ద్వారా కానీ ఐ డొనేషన్ యొక్క ప్రాముఖ్యతను ప్రజలందరిలోకి తీసుకెళ్ళి చనిపోయిన తర్వాత అందరి చేత ఐ డొనేషన్ చేయించి మన నంద్యాల స్టేట్లోనే ఒక గొప్ప పని చేసిన జిల్లాగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. నంద్యాల జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ గోవింద్ నాయక్ పై వెటర్నరీ సర్జన్ సర్వీస్ అసోసియేషన్ మరియు కంబైన్డ్ పారా వెటర్నరీ ఫెడరేషన్ ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ వారి ఆదేశాల మేరకు పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ప్రభాకర్ విచారణ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ డైరెక్టర్ మాట్లాడుతూ నంద్యాల జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ గోవింద నాయక్ పై వెటర్నరీ సర్జన్ సర్వీస్ అసోసియేషన్ మరియు కంబైన్డ్ పారా వెటర్నరీ ఫెడరేషన్ ప్రతినిధులు పలు ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారిని వివరణ కోరడం జరిగిందని, అలాగే ఫిర్యాదుదారుల నుండి వివరణ తీసుకుని నివేదికను రాష్ట్ర డైరెక్టర్లకు పంపడం జరుగుతుందని పేర్కొన్నారు. ఐఎమ్ డాక్టర్ ఎం ప్రభాకర్ అండి, జాయింట్ డైరెక్టర్ అనిమల్ హస్బెండరీ చిత్తూరు అండ్ ఎంక్వైరీ ఆఫీసర్ ఫర్ దిస్ ఎంక్వైరీ అట్ నంద్యాల్. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీకి నన్ను డైరెక్టర్ ఆఫ్ అనిమల్ హస్బెండరీ గారు ఎంక్వైరీ ఆఫీసర్గా వేశారు. ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ అనిమల్ హస్బెండరీ పశు సంవర్ధక శాఖలో మన ఇక్కడ డిస్ట్రిక్ట్ అనిమల్ హస్బెండరీ ఆఫీసర్ పైన డిస్ట్రిక్ట్ వెటనరీ అసిస్టెంట్ సర్జన్ సర్వీస్ అసోసియేషన్ అండ్ కంబైన్డ్ కర్నూలు డిస్ట్రిక్ట్ పారా వెటనరీ ఫెడరేషన్ వాళ్ళు కొన్ని అలిగేషన్స్ ఆయన పైన పెట్టడం జరిగింది. దానిపైన డైరెక్టర్ గారు నన్ను ఎంక్వైరీ ఆఫీసర్గా వేయడం జరిగింది. సో నేను అక్కడ నంద్యాల డిస్ట్రిక్ట్ అనిమల్ హస్బెండరీ ఆఫీసర్ డాక్టర్ గోవింద్ నాయక్ యొక్క వారి వివరణ తీసుకోవడం జరిగింది. తర్వాత రిటర్న్గా కూడా వారి స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా
నంద్యాల డిస్ట్రిక్ట్ వెటనరీ అసిస్టెంట్ సర్జన్ సర్వీస్ అసోసియేషన్ వారు ఏం చెప్పదలుచుకున్నారు ఈ ఆస్పెక్ట్ పైన అనేటువంటి విషయాలన్నీ కూడా వివరణ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రిటర్న్ స్టేట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కర్నూలు డిస్ట్రిక్ట్ కంబైన్డ్ డిస్ట్రిక్ట్ వెటనరీ అసిస్టెంట్ సర్జన్ వెటనరియన్స్ అసోసియేషన్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే వచ్చారో బోత్ ఆ డాక్టర్ రిప్రజెంటేటివ్స్ అండ్ వెటనరియన్ సర్వీస్ అసోసియేషన్ రిప్రజెంటేటివ్స్తో, తర్వాత స్టేట్ అసోసియేషన్లో 2 డాక్టర్లు ఉన్నారు, వాళ్ళతో కూడా అందరితో విడివిడిగా మాట్లాడి వారి యొక్క సమస్యలు, వారి యొక్క ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయం పైన అనేది వారి యొక్క వివరణ కోరడం జరిగింది. అదేవిధంగా వారి నుంచి రిటర్న్గా స్టేట్మెంట్ కలెక్ట్ చేయడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా నేను హానరబుల్ డైరెక్టర్ ఆఫ్ అనిమల్ హస్బెండరీ గారికి నా నివేదికను నా రిమార్క్స్తో త్వరలోనే సమర్పిస్తానండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ సేవలను ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరిన కడప ఏబీజీబీ జనరల్ మేనేజర్ ఆర్ గిరి, నంద్యాల రీజనల్ మేనేజర్ రమణ కోరారు. బుధవారం డిపాజిట్ల సమీకరణ, రికవరీ కొరకు మరియు రుణ వితరణ కార్యక్రమంలో భాగంగా నంద్యాల జిల్లా నూనెపల్ల బ్రాంచ్ ని వారు సందర్శించారు. నూనెపల్ల శాఖ 40 లక్షల డిపాజిట్ ని సమీకరించిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ అధికారులు మాట్లాడుతూ డిపాజిట్లపై ఇతర బ్యాంకుల కంటే అత్యధిక వడ్డీని అందించే ఏకైక ప్రభుత్వ రంగ బ్యాంకు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ అని పేర్కొన్నారు. అలానే అధునాతన డిజిటల్ సేవలు, ఏపీజీపీ డిజి ఖాతా, డెబిట్ కార్డ్, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ, వాట్సాప్ బ్యాంకింగ్, లోన్ రీపేమెంట్, ఇమాండేట్ కాల్ సెంటర్ మరియు యూపీఐ ద్వారా ఏటీఎం క్యాష్ విత్ డ్రా, వాల్ సేవలను అందిస్తున్నామని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వ్యాపారస్తులు ప్రగతి ప్రీమియం కరెంటు ఖాతా ద్వారా ₹1,00,00,000 వరకు క్యాష్ హ్యాండిలింగ్ ఛార్జీ మినహాయింపు పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో చీఫ్ మేనేజర్ విష్ణు నాయక్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం అండి. ఆంధ్రప్రగతి బ్యాంక్ గ్రామీణ బ్యాంక్ మీకు తెలిసిన విషయమే. వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్ఆర్బీస్ ఇన్ ద కంట్రీ. మన డిపాజిట్ ఖాతాదారులకి అన్ని సౌకర్యాలు మనం ఇస్తున్నాము. అన్ని టెక్నాలజికల్ ఫీచర్స్ ఎనీ ప్రైవేట్ బ్యాంక్ లా కూడా ఉన్నాయి మనకి. ఇది కాకుండా కొత్తగా మనకి ఎస్బి ప్రీమియం సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్ కూడా లాంచ్ ఈ మధ్య చేసాము. దీంట్లో కరెంట్ అకౌంట్కి స్పెసిఫికలీ క్యాష్ హ్యాండ్లింగ్ ఛార్జెస్, పోలియో ఛార్జెస్ కూడా వేవ్ చేసే అయింది. అది కాకుండా ఎస్ఎంఎస్ ఫ్రీ, నెఫ్ట్ ఆర్టీజెస్ కూడా మనకి చాలా అందుబాటులో ఉంటుంది. ఇది మన ప్రీమియం కరెంట్ అకౌంట్ హోల్డర్స్కి చాలా పనికొస్తుంది. అలాగే డైలీ మన ఎస్బీ అకౌంట్ హోల్డర్స్ కూడా ప్రీమియం ఎస్బీ అకౌంట్ కూడా లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో కూడా చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఎనీ ప్రైవేట్ కూడా మనం అన్ని ఫీచర్స్ మనం ఇస్తున్నాము. సో ఈ అందరు కస్టమర్స్కి మా రిక్వెస్ట్ ఏంటంటే, మన గ్రామీణ బ్యాంక్ ఏదైతే పల్లెటూరులకి, రూరల్ కస్టమర్స్కి దానికోసమే ఈ స్థాపన జరిగింది కాబట్టి దయచేసి అందరూ ఈ బ్యాంక్కి ఎంచుకొని మన ద బెస్ట్ ఆర్ఆర్బీ ఇన్ ద కంట్రీ 43 ఆర్ఆర్బీస్లోని ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేస్తే మీకు మా రిక్వెస్ట్. థ్యాంక్స్ థ్యాంక్ యూ. నా పేరు బి వెంకటరమణ. మా జనరల్ మేనేజర్ గారు గిరి గారు ఆయన పర్యటనలో భాగంగా డిపాజిట్ల సేకరణ ఉద్యమంగా జరుగుతున్న మా బ్యాంకులో శాఖల తనిఖీలో భాగంగా ఆయన ఈరోజు నూనెపల్లి శాఖకి ఇచ్చేశారు. దీనిలో మేము చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఇప్పటిదాకా ఖాతాదారులు మా బ్యాంకుకి అభివృద్ధికి ఎంతోగానో తోడ్పడుతున్నారు. అదే దాన్ని కొనసాగించడానికి నేను మనందరినీ కోరుచున్నాను. ఇంకొకటి, మా బ్యాంకులో డిపాజిట్ రేట్ అత్యధిక వడ్డీ రేట్ ఇస్తున్నాము. 344 days అంటే 444 రోజులకి. సాధారణ డిపాజిట్లకి 7.3%, మిగతా మహిళా సీనియర్ సిటిజన్స్ కానీ వాటికి 8.10% ఆఫర్ చేస్తున్నాం. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. మరియు ఈ మధ్య మేము ప్రీమియం కరెంట్ అకౌంట్ అనే స్కీమ్ ఒకటి ప్రారంభించాము. దానిలో కనుక అంటే పట్టణాల్లో అయితే ₹1,00,000, సెమీ అర్బన్ శాఖలో 50,000, మన గ్రామీణ శాఖల్లో కనుక 25,000 బ్యాలెన్స్ కనుక మెయింటైన్ చేస్తే కనుక వాళ్ళందరికీ క్యాష్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ 1 కోటి వరకు మేము పే చేస్తాం. క్యాష్ హ్యాండ్లింగ్ ఛార్జెస్, ఎస్ఎంఎస్ ఛార్జెస్ అన్నీ ఫ్రీ చేసాము. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి. అదే ఒకటి. ఇంకొకటి, ప్రగతి ప్రీమియం ఎస్బీ అకౌంట్ అనేది ఒక కొత్త పథకాన్ని మేము కూడా ప్రారంభించాం. దాని ప్రకారం మన పట్టణ శాఖల్లో 25,000,
సెమీ అర్బన్ శాఖల్లో 10 అయితే 15,000, రూరల్ శాఖలో అంటే గ్రామీణ శాఖలో కనుక 10,000 యావరేజ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే SMS ఛార్జెస్ ఫ్రీ చేసాము. తర్వాత ప్లాటినం డెబిట్ కార్డు ఇస్తాం, ATM క్యాష్ విత్డ్రాల్ 50,000 అనేది సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. ఆ తర్వాత 25% లాకర్ రెంట్ల ఛార్జెస్ కూడా తగ్గింపు చేయటం జరుగుతుంది. కాబట్టి అందరూ ఈ పథకాలను ఉపయోగించుకోవాల్సి వచ్చింది. మరియు రుణ సదుపాయాలు కూడా మిగతా బ్యాంకులకి, వాణిజ్య బ్యాంకులకి ధీటుగా మా దగ్గర అన్ని రకమైన పథకాలు ఉన్నాయి. కాబట్టి ఈ సేవలను కస్టమర్లు అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటున్నాను. నమస్కారం. రైతులు పంట నష్టం, పంటల బీమా మరియు ప్రభుత్వం అందించే వివిధ పథకాల లబ్ధి పొందేందుకు తప్పనిసరిగా ఈ క్రాప్ నమోదు చేసుకోవాలని నంద్యాల వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ రైతులు ఈ క్రాప్ నమోదు చేసుకునేందుకు సమీప రైతు భరోసా కేంద్రాలను లేదా వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించవచ్చునని తెలిపారు. ఈ క్రాప్ నమోదు చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వారు వెల్లడించారు. మేరకు డిఓ గారు గాని జిల్లా కలెక్టర్ల ఆదేశాల మేరకు మనకు బనానపల్లి ఆర్బీకేలలో 263 మెట్రిక్ టన్నులు యూరియా పొజిషన్ చేశాం 29వ తేదీ నుంచి 31వ తేదీ లోపల. అదేవిధంగా బండాత్మకూరులో 227 మెట్రిక్ టన్నులు, తర్వాత మహానందిలో 103 మెట్రిక్ టన్నులు, తర్వాత నంద్యాలలో దాదాపుగా 263 మెట్రిక్ టన్నులు, తర్వాత పాణ్యంలో 195 మెట్రిక్ టన్నులు, ఇదే విధంగా గడివేంలో 95 మెట్రిక్ టన్నులు PSCS కూడా ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీలతో పాటు తర్వాత మన RSKలో కూడా రైతు సేవా కేంద్రాల్లో కూడా పొజిషన్ చేస్తున్నాం. తర్వాత ఇంకా డిమాండ్ ఉన్నటువంటి ప్రాంతాల్లో వరి నార్మల్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కూడా RSKలలో సఫిషియెంట్గా రేపు వచ్చేటువంటి రేకులో కూడా మరి సప్లై చేసేదానికి ప్లాన్ చేస్తున్నాము. కాబట్టి రైతులు దొరకదన్నటువంటి ఆందోళన లేదు. ఇటు ప్రైవేట్ డీలర్ల దగ్గర ఉంది, తర్వాత RSKలో కూడా ఉంది. కాబట్టి అవసరమైన మేరకు తీసుకొని మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళా దఫాలుగా తీసుకోవాలని కూడా మనం చేస్తున్నాం. తర్వాత కొంతమంది యూరియానే వాడుతున్నారు, కాంప్లెక్స్ వాడకుండా. ఆ విధంగా వాడితే కూడా యూరియా అధికంగా వాడితే కూడా తెగుళ్ళు వచ్చేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ యూరియా సిఫారసు మోతాదుల్లో మాత్రమే వాడాలి. రెండో విషయం ఏంటంటే జీలుగా వేసుకున్నటువంటి రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వారు దాదాపుగా వేసేటువంటి మోతాదుల్లో 40% మనము ఆ జీలుగాలో నుండి వచ్చేటువంటి నత్రజని ఉంటుంది. కాబట్టి మనం వేసేటువంటి నత్రజని కూడా 40% తగ్గించుకోవాలి. లేదంటే కూడా మనకు తెగుళ్ళు ఎక్కువైతాయి. పంట వచ్చినప్పుడు కంకి కింద పడిపోవడం, ఆ మొక్క ఊరికి చిన్న గాలి వస్తే కూడా పడిపోవడం అవి జరుగుతాయి. కాబట్టి యూరియా మీద సిఫారసు చేసి ఎంత వేయాలో అనేది మనకు సిఫారసు ఎంత మోతాదు ఉందో అంత మాత్రమే వేయాలి. 2 దఫా వేస్తున్నారు, 3వ దఫా వేస్తున్నారు, 4వ దఫా 5 సార్లు కూడా వేస్తున్నారు. ఆ విధంగా కాకుండా మనం మోతాదు మించి యూరియా ఎరువు వాడడానికి వీల్లేదు. అలా వాడితే పైరు ఏపుగా పెరిగి తెగుళ్ళు తర్వాత పురుగులు రావడానికి ఆస్కారం ఉంటుంది. వాటి నివారణ చేసుకోవడానికి అదనంగా డబ్బులు ఖర్చు పెట్టాలి. కాబట్టి తక్కువ పెట్టుబడితో నాణ్యమైన దిగుబడి రావాలని అంటే సమగ్ర పోషక యాజమాన్యంలో భాగంగా యూరియాతో పాటు నత్రజనితో పాటు పొటాష్, భాస్వరము తగినంత మోతాదులో మనం వాడవలసినటువంటి అవసరం ఉంది. కనుక మరి యూరియాని గురించి మీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడొద్దండి. యూరియా సఫిషియెంట్గా మనం ఆర్బీకేలలో తర్వాత ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీలో ఇస్తున్నాం. ముఖ్యంగా మనకు మెట్ట అంటే మొక్కజొన్న కానీ పెసర, మినుము తర్వాత ఇలాంటి పంటలు కోతకు వచ్చేటువంటి సమయం ఈ సెప్టెంబర్ నెల. ఈ సెప్టెంబర్ నెలలో కోస్తాం కనుక రైతు సోదరులంతా కూడా ఈ పంట చేసుకోవాలా. ఈ పంట ఎప్పుడు ఎక్కువ వర్షం వస్తుందో ఎప్పుడు ఎండిపోతాయో ఎవరికి తెలియదు. ఈ పంట చేసుకుంటే దాని ద్వారా రైతులకు లాభం ఏంటంటే ఒకవేళ పంట నష్ట పరిహారం పోవాలంటే కూడా మనం పొందాలంటే కూడా ఈ పంటలో పేరు నమోదై ఉండాలి. లేదంటే కన్నా ఎవరు ఏమి చేయలేరు. కాబట్టి వ్యవసాయ విస్తరణ అధికారులు గ్రామంలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రంలో ఉన్నటువంటి సిబ్బంది ద్వారా ఈ సేవ చేపిస్తున్నాం, ఈ పంట చేపిస్తున్నాం. ఈ పంటను ప్రతి రైతు సోదరుడు మరి ఖచ్చితంగా చేపించుకోవాలి. అదేవిధంగా ఈ KYC కూడా తంపేసి మీరు నిర్ధారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీని ద్వారా పంట నష్ట పరిహారం మాత్రమే కాదు, తర్వాత పంటల బీమా కూడా వస్తుంది. పంట నష్ట పరిహారం కొంతనే ఇస్తాం. పంటల బీమా అయితే కన్నా దాదాపుగా వేలలో కవర్ అవుతుంది. కాబట్టి ఈ రెండు ఈ పంట ద్వారా చాలా లాభాలు ఉన్నాయి. ఈ పంట ఈ డేటాని బ్యాంకులు తీసుకుంటున్నారు లోన్ ఇంకా చాలా మరి సంక్షేమ పథకాల్లో భాగంగా ఈ పంటలో రైతు అని నమోదైతేనే సంక్షేమ పథకాలు ఆ పరికరాలు కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కనుక
రైతు సోదరులు ఈ యొక్క ముఖ్యమైనటువంటి గమనిక, మనకు సెప్టెంబర్ 15 లాస్ట్, సెప్టెంబర్ 15 లోపల ప్రతి రైతు సోదరులు మరి ఈ పంట చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కనుక దయచేసి మీరు రైతు భరోసా కేంద్రంలో ఉన్నటువంటి సిబ్బంది ద్వారా మీరు ఈ పంట చేసుకోవాలని రైతు సోదరులందరికీ మనవి చేస్తున్నాను. ఇట్లు వ్యవసాయ సహాయ సంచాలకులు నంద్యాల రాజశేఖర్. నంద్యాల జిల్లా ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ నందు దివ్యాంగుల సమస్యలు, సదరం సర్టిఫికేట్ల కొరకు దరఖాస్తు మంజూరు గురించి తెలుసుకునేందుకు హాస్పిటల్ క్రింద భాగంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని నంద్యాల దివ్యాంగుల సంఘం నాయకులు ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ కోరుతున్నారు. ఈ సందర్భంగా దివ్యాంగుల సంఘం నాయకులు మాట్లాడుతూ తమకు ఆరోగ్యం బాగాలేకపోతే చికిత్స కొరకు నానా అగచాట్లు పడుతున్నామని, తమకు వీల్చైర్ సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే సదరం సర్టిఫికేట్ల కొరకు దరఖాస్తులను అందించేందుకు హాస్పిటల్ సూపరింటెండెంట్ ను కలిసేందుకు పై అంతస్తుకు వెళ్లాలంటే తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని, కాబట్టి హాస్పిటల్ క్రింద భాగంలో ప్రత్యేకంగా కౌంటర్ను ఏర్పాటు చేసి సహకరించాలని కోరారు. ఈనాడు 15,000 రూపాయల పింఛను కోసము వికలాంగులు వస్తే లోపలికి పోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. వీల్చైర్ సౌకర్యాలు సరిగా లేవు. అంతేకాకుండా ఒక అప్లికేషన్ ఇవ్వాలంటే కన్నా మేము సూపరింటెండెంట్ ఆఫీస్ పైకి వెళ్ళి ఇవ్వాలా. సూపరింటెండెంట్ ఆఫీస్ ఎక్కాలంటే కనీసం 30 మెట్లు ఉన్నాయి. 30 మెట్లు వికలాంగులు ఏ విధంగా ఎక్కగలుగుతారు? దయచేసి సూపరింటెండెంట్ గారు మీరు కింద ఒక కౌంటర్ ఏర్పాటు చేయండి అని అడగడం జరిగింది. ఆయన ఇంతవరకు పట్టించుకోలేదు. ఈ విషయాన్ని కలెక్టర్ రాజకుమారి మేడం దృష్టికి కూడా తీసుకొని పోయినాము. ఆమె కూడా స్పందించింది, కానీ ఈ విషయంలో ఎవరు న్యాయం మాకు చేయలేదు. ఎందుకంటే నేను ఒకటే అడుగుతున్నా, ఒక వికలాంగుల జిల్లా నాయకునిగా వికలాంగుల హక్కుల పోరాటం తరఫున మా వికలాంగులు పైకి ఎక్కి దిగాలంటే చాలా కష్టం ఉంది. దయచేసి కిందనే ఏర్పాటు చేయాలి. కానీ మీరు మాత్రము రూమ్ నెంబర్ 3కు వెళ్ళి మీ సమస్యలు పరిష్కరించుకోండి అని మీరు మాత్రం చెప్తారు. అక్కడ ఎవరు కూడా ఆ టయానికి అనేది ఎవరు ఉండడం లేదు. ఒక టైంలో ఉంటున్నారు, ఇంకొక టైంలో ఉండడం లేదు. దయచేసి వికలాంగులకు మీరు ఖచ్చితంగా కింద ఒక కౌంటర్ ఏర్పాటు చేస్తే మా సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్ని పరిష్కరించుకోవడానికి వీలుంటుందని కోరుకుంటూ వికలాంగుల హక్కుల పోరాట సమితి నంద్యాల జిల్లా అధ్యక్షులు మీ గంగాధర్ రెడ్డి. జై. ఎవరన్నా పేషెంట్ నా బంధువులు ఉన్నా చూడని ఇవ్వాలంటే ఈ చైర్ కూడా ఇవ్వడం లే. ఇక్కడ ఈ చైర్లో తీసుకుపోయే వాళ్ళు లేరు. మేము బండ్లు లోపలికి అలవ చేసుకోవాలంటే బండ్లు కూడా లోపలికి అలవ పోనీయడం లేదు. మా బండ్లు పోయిన కాడికి బండ్లు పోనిస్తున్నాం. చెప్పు, ఇప్పుడు లోపలికి బండ్లు పోయే కాడికి బండ్లు పోనిస్తున్నాం. ఆ లోపలికి కూడా వద్దని ఇక్కడ ఉండేవాళ్ళు బంద్ చేస్తున్నారు. వీళ్ళు అది డిఎం సార్ కానీ ఇంకొకరు కానీ పళ్ళించి మాకు అలవ చేయాలి లోపలికి పోయి. ఇంతకుముందు 20 ఏళ్ళ కిందట 15 ఏళ్ళ కిందట డైరెక్ట్ మా బండ్లు లోపలికి పోతే ఆపకుండా ఉన్నారు. ఇప్పుడు లోపలికి ఇక్కడ ఉండేవాళ్ళు లోపలికి పోనీయడం లేదు. అది చాలా ఇబ్బంది పడుతున్నాం. మా ఆరోగ్యాలు బాగా లేకుండా పోవాలని మా బండ్లు కొనేది వీళ్ళు ఇచ్చారు జారు. ఈ చెట్టు ఏమంటే ఈ చెట్లు లేవు అంటారు. సబ్ టికెట్కు మేము పైకి ఎక్కిపోవాలా, సారవలం కలుతాలంటే మా పట్టి చెట్ల వీళ్ళ సిబ్బంది తీసుకుపోయే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి మాకు వారానికి ఒకసారా 10 రోజులకు ఒకసారా కింద మా వికలాంగులకు చెప్పి ఒక డేట్ బోర్డు రాసి పెడితే వాళ్ళ సమీక్షలు వచ్చి ఇక్కడ మాట్లాడుకొని సమీక్షలు నేర్చుకోవాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల మండల పరిషత్ సర్వసభ్య సమావేశం. జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారిపై వచ్చిన ఆరోపణలపై విచారణ. నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉచిత మెడికల్ క్యాంప్. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ సేవలను ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరిన కడప జనరల్ మేనేజర్. రైతులు పంట నష్టం, పంటల బీమా మరియు ప్రభుత్వ పథకాలు పొందేందుకు తప్పనిసరిగా ఈ క్రాప్ చేయించుకోవాలని సూచించిన వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు. నంద్యాల జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ నందు దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలని కోరుతున్న దివ్యాంగుల సంఘం నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.